జిల్లాలో ఒక భారీ భూకుంభకోణం జరిగింది. దానికి ఏంటంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శాశ్వత భూ హక్కు చట్టం తెచ్చామని చెప్పి ధర్మాన ప్రసాదరావు గారు ఆయన డైరెక్ట్గా మీడియా ముందు మాట్లాడినాడు. 20 సంవత్సరాలు ఎవరైతే ప్రభుత్వ భూములు పేదవాళ్ళకి ఇచ్చుండారో 20 సంవత్సరాలు దాటిన వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళ హక్కులు కొనుక్కునే హక్కులు కల్పిస్తాము, కానీ వాళ్ళ దగ్గర ఎవరైనా కొంటే కాదని చెప్పి ధర్మాన ప్రసాదరావు గారు చెప్పారు. ఇక్కడ మన వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ చట్టాన్ని చాలా బాగా వాడుకున్నాడు. ఆయన జేబు సంస్థలాగా వాడుకున్నాడు. దాంట్లో ఆయన డైరెక్ట్గా అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చెప్తున్నా అంటే సర్వేపల్లి నియోజకవర్గంలో 6,610 మందికి 5,445 ఎకరాలు నేను పట్టాల కింద వాడికి ఇచ్చేసేసాను శాశ్వత హక్కు ప్రకారం అని చెప్తున్నాడు. 5,445 ఎకరాలు. మేమేమంటున్నామంటే నేను జాయింట్ కలెక్టర్కి మీరు అసైన్మెంట్ కమిటీలో ఎన్ని ఎకరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో 5 మండలాల్లో అప్రూవ్ చేశారని అడిగారు. ఆయన 3,300 ఎకరాలు ఇచ్చాడు. మీ ముందు పెడుతుండా ఈ 5 మండల్స్ 3,300 ఏకర్స్ అసైన్మెంట్ కమిటీలో అప్రూవల్ అయ్యి, అది కూడా అసైన్మెంట్ కమిటీ పూర్తి కూర్చోలే. ఓన్లీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గోవర్ధన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ అండ్ ఆర్డీఓ 4 సంతకం పెట్టారు. దాంట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ సభ్యులు. అజెండా పంపించాలా? ఏ ఎమ్మెల్యేకి అజెండా పంపించలే. అక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి పంపించలేదు, ఆనవ రామనాయుడికి పంపించలేదు. ఫైనల్గా మేము ఆర్టీఐ యాక్ట్ పెట్టి జాయింట్ కలెక్టర్ అడిగితే ఈ 3,300 ఎకరాలు ఇచ్చాడు. నేనేమంటాను, ఈ 3,300 ఎకరాలు నాకు ఆర్టీఐ కింద కలెక్టరేట్ ఇచ్చినప్పుడు 5,445 ఎకరాలు, ఇంకా కొరవ 3,145 ఎకరాలు, 2,145 ఎకరాలు, బ్యాలెన్స్ 2,145 ఎకరాలు. గోవర్ధన్ రెడ్డి చెప్పిన మాట, ఒక పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వంలో భాగస్వామి, వ్యవసాయ శాఖ మంత్రి, గ్రేట్ లీడర్, ఆయన గురించి చెప్పాల్సిన అక్కర్లే, అన్ని స్కామ్లే. కాకాని గోవర్ధన్ రెడ్డి నీ నోటికుండా 5,445 ఎకరాలు అన్నావు. కొరవ 2,145 ఎకరాల్లో భారీ కుంభకోణం జరిగింది. తమరు అమాయకులకి 4 లక్షలు 5 లక్షలు ఇచ్చేసి వాళ్ళ చేత రిజిస్టర్ చేయించుకొని అగ్రిమెంట్ చేయించుకొని వాళ్ళ పేరుతో మార్చి రిజిస్టర్ చేయించుకుంటారు. 2, అసలు ఏ సంబంధం లేని భూముల్ని 100 ఎకరాలు నీ బినామీల కింద మార్చేసేసావు. ఇది భారీ కుంభకోణం, నీకేం కొత్త కాదు. వావలేటిపాడులో మీ అత్తగారు ఊర్లో నీకు 6 ఎకరాల చిల్లర ఉంటే 4 ఎకరాల 70 సెంట్లు, ఈరోజు 30 కోట్లు. 7 మంది దళితులది నువ్వు కబ్జా చేస్తే మేము వదిలిపెట్టించాము, అయినా నీకు సిగ్గు రాలేదు. నీ పొరుగు పోయింది, అయినా సిగ్గు రాలేదు. ఈరోజు దాంట్లో మళ్ళీ 90 సెంట్లు శ్మశానం కోసం కావాలా, నేను ఎప్పుడో ఇచ్చావు, మా తాతలు ఇచ్చారని చెప్పి వాళ్ళ దగ్గర శ్మశానం, అంటే వాళ్ళు గొప్పోళ్ళు, నువ్వు పేదోడివి, ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అటువంటి గోవర్ధన్ రెడ్డి ఈరోజు ఆల్రెడీ ల్యాండ్ స్కామ్లో ఇరుక్కున్నాడు, ఈరోజు భారీ స్కామ్కి పాల్పడ్డాడు. నేను ఒక్కటి అడుగుతుండా, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, 5 మంది తహసీల్దార్లు, ఈ 5,445 ఏకర్స్ ఏ విధంగా ఆ బెనిఫిషరీస్ లిస్ట్తో కూడా బయట పబ్లిష్ చేయండి. కాకాని గోవర్ధన్ రెడ్డి, నువ్వు మంత్రి అయితే, నీకు మీసాలు ఉంటే పబ్లిష్ చేయి. అసలు గ్రామ సభలు పెట్టకుండా నువ్వు 5,445 ఎకరాలు అని చెప్పి ప్రకటిస్తున్నావు. ఎందుకు గ్రామ సభలు పెట్టలేదు మాకు అర్థం కావట్లేదు. ఇది క్లియర్ దోపిడీ. ఇంకొకటి చెప్తా, నీ అల్లుడి కోసం చేసింది వెంకటాచలం మండలం రామదాస్ కంట్రీగా, ఇటు హైవే, ఇటు కోర్ట్ రోడ్. ఇది 1972లో ఒక్కొక్కరికి ఎకరా 20 సెంట్లు వాళ్ళకి అనుభవం కింద వాళ్ళకి రాసి వాళ్ళకి హక్కు కల్పించింది ప్రభుత్వం. దాన్ని లిటిగేషన్ పెట్టి ఆపించావు. ఇప్పుడు శాశ్వత భూ చట్టం కింద ఆ 102 ఎకరాలు
ఇంచుమించు 100 మందికి ఎందుకు శాశ్వత హక్కు చట్టం కల్పించకుండా ఐఎస్ ప్రసాద్ సస్పెండ్ అయినాడు తహసీల్దార్ వెంకటాచలం. ఆయన చేత దాన్ని అనాధీనంగా మార్పిచ్చేసేసాడు, వాళ్ళ పేర్లు లేకుండా చేసేసాడు. ఇప్పుడు భయపెట్టి ఏపీఐఏసీ చేత మీకు అసలు హక్కే లేదు, మేము ఏపీఐసీకి ఇచ్చేస్తున్నామని చెప్పి రాయించుకున్నాడు, సంతకాలు పెట్టించుకొని ఎకరా 16 లక్షలకి ₹1 కోటి విలువ చేసే 2 హైవేల మధ్య, ఇటు చెన్నై కలకత్తా రోడ్, ఇటు కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు మధ్య ₹1 కోటి చేసే భూమిని, అంటే 100 కోట్లు విలువ చేసే భూమిని అనాథ కింద సస్పెండ్ అయిపోయినాడు అతను. 19లో ఐఎస్ ప్రసాద్ పోతా చేసిన పని రాయించేసి వాళ్ళని హక్కు లేదు మీకు అని చెప్పేసేసి భయపెట్టి రికార్డులో వాళ్ళ పేర్లు తొలగించేసేసి మీకు ఇది క్లియర్గా పెడుతుండా. ఇవన్నీ మీరు చూసుకోండి, ఆ ఫైల్లో చూసుకోండి. జాయింట్ కలెక్టర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇచ్చిన 3,300 ఎకరాలు మీరు చూసుకోండి, మీడియా ముందు పెట్టేశారు. నేనేం ట్రాన్స్పరెంట్గా మీ ముందు మీడియా ముందు పెడుతుండా, జనం కోసం జనం సొత్తు దోచుకుంటుంటే. నేను కాదానికి వద్దునంటే నిజంగా నీకు మీసాలు ఉంటే నువ్వు ఆ 3,300 కాకుండా 2,100 ఎకరాలు రికార్డ్స్ బయట పెట్టించు, డిస్ప్లే చేయించు, మండల కేంద్రాల్లో పెట్టిస్తావా, గ్రామ సచివాలయంలో పెట్టిస్తావా, ఎక్కడ పెడతావో పెట్టు, అందరూ వచ్చి చూసుకుంటారు. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ సచ్చిందా? ఏం చెప్తే చేస్తారా? గ్రామ సభలు పెట్టకుండా ఇచ్చేస్తారా? వేల ఎకరాలు. మేము 2018లో ఈ జిల్లాలో ఇంచుమించు 70,000 ఎకరాలు సిజిఎఫ్ఎస్ నుంచి, కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ నుంచి ముత్యాలరాజు కలెక్టర్గా డికేటి పట్టాల కింద మార్చాం. అదే వాళ్ళకి హక్కు కల్పించేశాం. నువ్వు ఇప్పుడు శాశ్వత హక్కు పేరు చెప్పి శాశ్వతంగా ఆ భూములు దోచుకుంటున్నాడు కాకానికి వద్దని. ఆ శాశ్వత భూ హక్కు చట్టం ఇప్పుడు శాశ్వత భూదోపిడీ కింద, కాకాని దోపిడీ కింద మారింది. సిగ్గుందంటే మీకు. నెల్లూరు జిల్లాకి ఒక పేరు సింహపురి గడ్డ, ఉద్యమాల గడ్డ. ఇప్పుడు అవినీతి గడ్డ, దోపిడీదారుల గడ్డ. సిగ్గు శర్మ ఉండాల. ఒక సిలిక, ఒక శాండ్, ఒక క్వాడ్, ఒక తెల్ల బంగారం, ఈరోజు భూమి కుమ్ముకున్నారు. ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే, అయ్యా మీరు ఇవి కన్నా డిస్ప్లే చేయకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కాకాని గోత్రెడ్డి తప్పించుకుంటాడు, సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకుంటాడు. మీరే ఇప్పుడు ఆల్రెడీ ఐఎస్ ప్రసాద్ సస్పెండ్ అయింది, ఎంఆర్ఓ సస్పెండ్ అయిందా, పొదలకూరు 5 మంది జైలుకి పోయినారా? అయినా కూడా సర్వేపల్లిలో జరిగే కుంభకోణాలనే కలెక్టర్ ఏం చేస్తున్నాడు? మీరేమన్నా మంత్రి కింద కూలినా? రెవెన్యూ డిపార్ట్మెంట్ మంత్రి కింద పనిచేస్తున్నారా మీరు ఇంట్లో? ఆయన కూలీలా మీరు? అరే మీసాలు మెలేసి చట్టం ప్రకారం ఆయన మంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు. చాలా మంది ముఖ్యమంత్రులనే తప్పులు చేసిన వాళ్ళని పట్టుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. వెంటనే మీరు డిస్ప్లే చేయండి. డిస్ప్లే చేయకపోతే తాడో పేడో తేల్చుకుంటాం. మాకేం కొత్త కాదు, ఉద్యమాలు చేయటం మాకేం కొత్త కాదు. వచ్చి నిలబడతాం, మీ కలెక్టరేట్ ముట్టడి చేస్తాం. ఇది మీకు 10 days టైం ఇస్తుండా. ఈ 10 రోజుల్లో మేమేమడుగుతున్నాం? మంత్రి ప్రభుత్వంలో భాగస్వామి నోటికుండా వచ్చిన 5,445 ఎకరాలు, ఆ భూముల వివరాలు, లబ్ధిదారుల పేర్లు, ఊర్లు, ఎక్స్టెంట్, సర్వే నెంబర్ డిస్ప్లే చేయమంటున్నాం. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరటంలా. ఎట్లా తయారైపోయినారంటే జిల్లాలో అసలు ఆ డిపార్ట్మెంట్లు మమ్మల్ని చూస్తే భయపడిపోతున్నాయి, ఫోన్లు ఎత్తటంలా. ఎందుకంటే ఒకటే చెప్తున్నారు, అయ్యా రెవెన్యూ అయినా, మైనింగ్ అయినా, ఏపీఐసి అయినా, ఇంకో పోలీస్ అయినా మా చేతుల్లో ఏముంది? మేమేం చేయగలం? మేము డమ్మీలు అయిపోయినా. అన్నీ తెలిసి చంద్రమోహన్ రెడ్డి మా మీద పడతాడు. ఏం నడుస్తుంది ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి రాక్షస రాజ్యంలో చట్టాలు వీళ్ళ కాళ్ళ కింద నలిగిపోతున్నాయి.
సో ఫైనలీ నేను ఇదే కోరుతుండా, 10 days టైం ఇస్తుండా. నేను చెప్పాను కదా నీకు, అందుకే కదా మీసాలు లేక కదా మొన్న హిజ్రాల్ని పంపించావు నా మీదకే. గౌతమ్ రెడ్డి హిజ్రాల్ని పంపించావు కదా, అప్పుడే అయిపోయింది నువ్వు మగోడు కాదని తెలిసిపోయింది. ఇప్పుడు అడుగుతుండా ఫైనల్గా, నువ్వు మంత్రి అయితే నీకు మీసాలు ఉంటే రా, నాకున్నా మీసాలు, నువ్వు వచ్చి 5,445 ఎకరాలు అక్కడ పెట్టు. షర్మిలమ్మ ఆయన చెల్లెలు తల్లి కూడా తెలుగుదేశం వాళ్ళే దూరం చేశారని చెప్తున్నాడుగా, అందుకని వాళ్ళు చేయలేదని చెప్తాడు. ఏముంది జగన్మోహన్ రెడ్డి మాటలకి సిగ్గు లేదు, శర్మ లేదు. ఆయన మొన్న చెప్తున్నాడు, ఒక క్రిస్మస్ ముందు ఫెస్టివల్కి పోయినాడు. ఆ ఫెస్టివల్ ఆయన ఇచ్చిన సందేశం, యేసు ప్రభువు శత్రువులు అనేవాళ్ళ శత్రువులుగా ఎవరిని చూడకూడదంట. ఎవరు చెప్పింది? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సెలవు. అందరినీ సమానంగా చూడాలంట. అంటే తల్లిని చెల్లిని, తల్లిగా ఆమెని చెల్లిగా ఆమెని చూడలేనివాడివి, మా అందరినీ వరుస పెట్టి బొక్కలో వేయించేవాడివి, తప్పుడు కేసులు పెట్టించేవాడివి. మీ నాయన నా మీద ఒక కేసు పెట్టలే, 9 కేసులు పెట్టించావు. చేస్తుందో కేసులేట. మొన్న నర్పూరు పేడుల్లో నారాయణ అనే బీసీ నాయకుడు తెలుగుదేశంలో చేరాడు. 29 1వ తేదీ ఎంఆర్ఓ సర్వేయరు ఆయన ప్లాట్ ఉంది, పక్కన కాలువ ఉంది, 33 అడుగుల ప్లాట్. దానికి కాలువకి దానికి మధ్య ఒక 2 అడుగులు పొడుగుందంట. దాన్ని ఆక్యుపై చేయాలంట. సర్వేకి వెళ్ళిపోయినారు. ఈరోజు ఆయన కండువా కప్పించుకున్నాడు, రేపు ఉదయం రెవెన్యూ డిపార్ట్మెంట్. నిన్న అదే ఇప్పుడు కోడూరులో ఫారెస్ట్ ల్యాండ్లో ఎత్తుతుంటే మా వాళ్ళు ఫోటోలు తీశారు, GPS మ్యాప్స్ పెట్టారు. ఫారెస్ట్కి పంపిస్తే వాడు వచ్చేసి ఆఫీసర్ ఫారెస్ట్ ల్యాండ్ ఎత్తేస్తారు. వాడు సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి సబ్ ఇన్స్పెక్టర్ అతన్ని ఎక్కించుకొని రాత్రి 8 గంటల దాకా స్టేషన్లో పెట్టారు. అంటే ఆ ఇల్లీగల్ ఎక్స్కవేషన్ చేసిన GPS మ్యాప్స్లో మీ గవర్నమెంట్ పెడతా, ఫారెస్ట్లో ఎత్తేస్తుంటే వాడి మీద కేసు పెట్టాడు ఎస్ఐ, మా వాళ్ళని తీసుకుపోయి స్టేషన్లో పెట్టాడు. అది పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.